సీఎం రేవంత్ రెడ్డి సారట పరిపాలనను గాలికి వదిలేసిండని ప్రతిపక్షపు పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సారు మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గిన్ని అనార్థాలు జరుగుతున్నా కూడా ప్రతిపక్షం మీద దుమ్మెత్తి వస్తున్నాడు తప్ప ఏం చేసిండు అని నిలదీసి అడుగుతున్నాడు హరీష్ రావు సారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు సారు తెలంగాణలో జరుగుతున్న హత్యలు మానభంగాల మీద మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి సార్ మీద గట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సంచలనమైన ముచ్చట్లు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినాక ఇప్పటి వరకు 18,000 మానభంగాలు జరిగినాయి. ఇట్లా రోజుకు 2 హత్యలు 4 మానభంగాలు జరుగుతుంటే రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి భద్రత కల్పించాలి? హోంశాఖ నీ దగ్గరే పెట్టుకుంటావు. అందుకనే రాష్ట్రంలో ఇన్ని హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరదలు పడి జనాలందరూ నానా అవస్థలు పడుతుంటే నువ్వు ఎన్ని రోజులు జనాలలో ఉన్నావు? 24 గంటలు జనాల మధ్యలో ఉండి కారు మీద ఊపుకుంటా చేయి ఊపినవు తప్ప జనాల ఇబ్బందులను జనాల కష్టాలను తెలుసుకొని ఆకలి కేకలతో తండ్లాడుతున్న జనానికి ఏమన్నా సాయం చేసినావా? లా అండ్ ఆర్డర్ ముచ్చట్లు ఫెయిల్ అయినవు, రుణమాఫీ ఇచ్చుట్లో ఫెయిల్ అయినవు, విద్యా సంస్థలు నడిపించుట్లో ఫెయిల్ అయినవు. మొత్తానికి ముఖ్యమంత్రి అసలే పనికిరావు. ముఖ్యమంత్రి హోదాలో కూడా ఫెయిల్ అయినవు. జనాలకు సాయం చేయలేని ముఖ్యమంత్రి ఉంటే ఏంది, ఊసిపోతే ఏంది? మొన్న గిరిజన మహిళకు జరిగిన అత్యాచారం విషయంలో గింత కూడా నోరు విప్పరా? వాళ్ళని కనీసం పరామర్శించిర్రా? గింత అధ్వానమా? ఇదేనా ప్రజాస్వామ్యమని నిలదీసుకుంటూ హరీష్ రావు సారు గట్లనే సబితా ఇంద్రారెడ్డి మేడం మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేంజ్ చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్న, అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం.